డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? ప్రిస్మస్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ విష్ణురావు గారు. ఆయన ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మీద స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నారు అపోలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో. ఆయనతో కొన్ని ఇష్యూస్ పై ఇప్పుడు మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఫస్ట్ మనందరికీ గుర్తుకొచ్చేది HIV AIDS. అవునండి, చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే అది గుర్తుకొస్తుంది అందరికి. బట్ ఇప్పుడు ఏంటంటే మనం గత కొంతకాలంగా చూస్తున్నాము, అసలు HIV AIDS అనేది తగ్గిపోయింది, ఎక్కడ కనిపించట్లేదు, ఇంకా కొంతకాలానికి ఇరాడికేట్ అయిపోతుంది అనేటువంటి సిచ్యుయేషన్స్ వచ్చిన సందర్భంలో నేను లేటెస్ట్ ఒక న్యూస్ విన్నాను. అట్లాంటిది ఏం లేదు, HIV AIDS మళ్ళా చాలా పెరుగుతుంది, అగ్రెసివ్గా మారుతుంది అని చెప్పేసి వింటున్నాను. ఇంతకుముందు ఒకటి వచ్చేది యాడ్, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పేసి ఒక యాడ్ వచ్చేది. ఆ టైంలో ఫుల్ అసలు బాగా పబ్లిక్ అవేర్ వచ్చేసింది. తర్వాత ఎందుకో మనం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నామా, ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, కొంచెం లైట్ తీసుకుంటున్నారా, దాంతో ఇంకా ఏమన్నా మళ్ళీ పెరిగిందా అనే డౌట్ నాకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, HIV అనేది ఇంకా కంప్లీట్ ఎరాడికేట్ అయిపోలేదండి. మన కేసెస్ చాలా ఉన్నాయి. గుడ్ థింగ్ ఏంటంటే మనకు 2001లో ఉన్నప్పటి నుంచి కేసెస్ ఇప్పటి వరకు చూస్తే గణనీయంగా తగ్గాయి, అది వాస్తవం. కాకపోతే మొత్తానికైతే పోలేదండి. ఇప్పుడు కూడా మన కంట్రీలో చూస్తే 2021 మన నాకో డేటా చూసినట్టయితే సుమారు 24 లక్షల పేషెంట్స్ HIV ఉన్నారు మన కంట్రీలో. అది ఓన్లీ రిపోర్టెడ్, ఇంకా అన్రిపోర్టెడ్ చాలా ఉండవచ్చు. అదే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో చూస్తే మనము ఒకవేళ కలుపుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ లివింగ్ విత్ HIV హైయెస్ట్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర టుగెదర్. అంటే అదే ఒకవేళ సపరేట్ చేసినట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మహారాష్ట్రలో, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అరౌండ్ 5th 6th స్టేజ్లో ఉంది. బట్ తెలుగు రాష్ట్రాలు అవునండి. అయితే గుడ్ థింగ్ ఏంటండి అంటే అప్పటికి ఇప్పటికి గణనీయంగా తగ్గలేదని కాదు, కాకపోతే స్టిల్ ఇంకా ఉన్నాయి. అయితే ఈ మధ్యలో కూడా మీరు అన్నట్టు కొద్దిగా అవేర్నెస్ అనేది కూడా తగ్గడం వల్ల అంటే నేను చూసే క్లినిక్లో కూడా ఎవ్రీ వీక్ ఒక 3-4 న్యూ HIV కేసెస్ అయితే చూస్తాను. ఇంతకుముందు మనకు మెయిన్గా సెక్షువల్ ట్రాన్స్మిషన్ అండి, హెటిరోసెక్షువల్ అంటే ఒక అబ్బాయి అమ్మాయితో సెక్స్ చేయడం, హస్బెండ్ ఉండి భార్య, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏంటండి అంటే ఎక్కువ ట్రెండ్ అంటే ఒక 20-25% MSMs అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్, ఆ పాపులేషన్ కూడా పెరుగుతున్నది. నెంబర్ 1. నెంబర్ 2 హోమోసెక్షువల్స్ అండి, హోమోసెక్షువల్ MSMs అంటాం, అంటే మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసింది IV డ్రగ్ అబ్యూస్. అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ ఒక గ్రూప్లో తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఒక గ్రూప్లో ఉండి దే ఆల్ టేక్ డ్రగ్స్ అన్నట్టు, వాళ్ళు ఒకళ్ళు పెట్టుకున్న నీడిల్ ఇంకోటి, IV డ్రగ్ అబ్యూస్ వల్ల. సో ఆ పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు. ఇవి ఇప్పుడు కొత్తగా కనబడే ట్రెండ్ అండి. ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇంత లేదేమోనండి, డ్రగ్స్ కంటే ఎక్కువ కూడా మెన్ హూ హ్యావ్ సెక్స్ విత్ మెన్ ఇప్పుడు చాలా చూస్తున్నాం. MSM అంటున్నాం. నార్మల్గా మనకు రెగ్యులర్గా వచ్చే హెట్రోసెక్షువల్ పాపులేషన్లో ఉన్నారు, ప్లస్ ఇవి కూడా ఎక్కువ శాతంలో ఈ మధ్యలో కనబడుతున్నాయి. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో యంగ్ పీపుల్ 18 to 25 years మధ్యలో కూడా వాళ్ళలో కూడా చూస్తున్నాం. అంటే అందుకే అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బేసికలీ ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఈ అవేర్నెస్ అనేది కూడా ఈ యంగ్ పాపులేషన్లో కూడా ఉండాలి, అండ్ ఈ పాపులేషన్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. చాలా బాధ కలిగించే విషయం అండి. యంగ్ పీపుల్ అంటున్నారు మీరు, 18 to 25 years అంటే చాలా కీలకమైనటువంటి ఏజ్ అది. ఆ ఏజ్ పీపుల్కి ఎఫెక్ట్ అవ్వడం అంటే కొంచెం బాధాకరమైన విషయం. చాలా అవేర్ చేయాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది ఇప్పుడు. సొసైటీ మీద, డాక్టర్స్ మీద, అటు గవర్నమెంట్ మీద, ఆఫీసర్స్ మీద, అందరి మీద ఉంది ఇప్పుడు ఇక. అవునండి. మరి ఎట్లా అంటే ఇప్పుడు అంటే అసలు ఆ విధమైనటువంటి కల్చర్ ఎందుకు పెరిగింది, MSM అనే కల్చర్ ఎందుకు పెరిగింది అంటే ముందు నుంచి కూడా ఉందండి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు దాని వల్ల ఎక్కువ అవడానికి రీజన్ ఏంటి మరి? అంటే నార్మల్గా HIV అనేది వీళ్ళలో ఎందుకు ఎక్కువ వస్తుందంటే నేను గమనించింది, ఎక్కువ మంది వాళ్ళకు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటున్నారండి. అంటే సెక్షువల్ ప్రామిస్క్యూటీ అనేది ఎక్కువ ఉంటుంది MSM పాపులేషన్. అంటే చాలా వరకు నేను మాట్లాడిన నా పేషెంట్స్తోని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంటే చాలా మందికి ఈజీ యాక్సెసిబిలిటీ, ఒక పార్టీకి వెళ్ళేసి ర్యాండమ్గా ఎవరినో సెక్స్ చేయడము, ఎవరినో కలిసి వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళతో, అంటే ఇట్లాంటి ఈ బిహేవియర్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఇంకొకటి, నేను వన్ ఆఫ్ ద నా పేషెంట్తో మాట్లాడేటప్పుడు తను నాకు ఒక యాప్ ఓపెన్ చేసి చూపెట్టాడు. సార్ ఈ యాప్లో సార్ అతను కూడా అంటే అతను మెడికల్ సైడ్ వర్క్ చేస్తుండు, యాజ్ అ పేషెంట్ నా దగ్గరకు వచ్చాడు. తను నేను అడిగాను అంటే ఎందుకు ఇంతమంది పెరుగుతున్నారు, ఇంటరాక్ట్ అయ్యాను నేను, బేసికల్లీ పర్సనల్ లెవెల్ ఇంటరాక్ట్ అయ్యాను. తను చెప్పాడు ఒక యాప్ చూపెట్టి, సార్ నేను ఈ యాప్ మీకు ఇప్పుడు ఓపెన్ చేస్తాను కదా, ఓపెన్ చేసి చూపెట్టాడు. ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్లో ఒక 200-300 meters పెరిమీటర్లో ఓపెన్ చేస్తే 3 ఉన్నారు సార్, అంటే రెడీగా, అంటే హూ ఆర్ రెడీ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఇప్పుడు నేను ఒక 5 minutesలో వాళ్ళని కలిసేసి ఐ కెన్ హ్యావ్ ఇంటర్కోర్స్ అండ్ గో. అది ఎట్లా తెలుస్తుందండి? అంటే అట్లాంటి యాప్స్ కూడా వచ్చాయి. సో అప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇట్లాంటి యాక్సెసిబిలిటీ కూడా పీపుల్కి ఉంది, ఇప్పుడు ఈజీ యాక్సెసిబిలిటీ కూడా ఉంది.
అండ్ ఇంకోటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. వాళ్ళు కూడా ఏంటంటే ఇంతకుముందు ఆ చెప్పడం కానీ ఆ భయాలు చాలా ఉంటుండే. సో ఇప్పుడు ఇట్లాంటి అంటే ఈ కైండ్ ఆఫ్ పాపులేషన్ కూడా మనకి ఎక్కువ అవుతున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద ఓపీ బేసిస్. అండ్ యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువ ఉండడం అనేది. ఇంకొకటి ఈ బైసెక్షువల్ పాపులేషన్ అంటే కొందరికి మేల్ పార్ట్నర్స్ ఉంటారు ప్లస్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరు ఉంటారు సేమ్ టైం. అంటే వాళ్ళు డిపెండ్స్ అంటే కొందరు వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయవచ్చు. లేదా ఒకసారి మేల్తో ఇంటర్కోర్స్ చేస్తారు, ఒకసారి ఫీమేల్తో ఇంటర్కోర్స్ చేస్తారు. ఇట్లాంటి ప్యాటర్న్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. అంటే నేను వాళ్ళతో మాట్లాడిన దాంట్లో ఏందండి అంటే నేను అడిగాను యాజ్ అ అంటే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాస్ అ హిస్టరీ ఆఫ్ అబ్యూస్. అంటే ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక సీనియర్ అబ్యూస్ చేయడము, సెక్షువల్గా మొలెస్ట్ చేయడము, లేదా ఎవరో రిలేటివ్స్లో మొలెస్ట్ చేయడము, ఇట్లాంటి హిస్టరీ వాళ్ళు ఎక్కువగా ఇచ్చారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ మై అబ్జర్వేషన్. సో యాజ్ ఆఫ్ నౌ సో ఈ కైండ్ ఆఫ్ సెక్షువల్ ప్యాటర్న్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్లో ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో హెచ్ఐవి అనేది కూడా చాలా చూస్తున్నాం. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువ మేల్ పేషెంట్స్ వస్తారా? మేల్ అండ్ ఫీమేల్ వస్తారా? అన్ని రకాల పేషెంట్స్ వస్తారు. ఇప్పుడు అంటే ఆ ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ చూస్తున్నారా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, స్కూలింగ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇలాంటివి అని చెప్పి. స్కూలింగ్ పిల్లల్లో కూడా అంత చిన్న పిల్లల్లో కూడా అబ్యూస్ చేయటము, లేకపోతే రకరకాల హెరాస్మెంట్ల వల్ల కూడా సీనియర్స్ లేకపోతే రిలేటివ్స్ మీరు చెప్పినట్లు అలాంటి ఏమన్నా అబ్యూస్ చేయటం వల్ల కూడా జరిగితే మరి వాళ్ళకు కూడా ప్రాబ్లమే కదా డాక్టర్ గారు? అవునండి. అంటే ఇప్పుడు జనరల్గా చిన్న పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 10 years లోపల వాళ్ళని చూసే వాళ్ళందరి తల్లి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. అంటే తల్లికి ఉన్నప్పుడు డెలివరీ టైంలో వాళ్ళు ఐడెంటిఫై చేయలేక ఊర్లలో ఎక్కడో అంటే మెడికల్ యాక్సెసిబిలిటీ లేని ఏరియాలో ప్రసవం అయి తల్లి పాల నుంచి లేదా డెలివరీ టైంలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా యంగ్లో చూసేవారు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు తెలుస్తుంది పిల్లల్లో? అది యాక్చువల్గా మనం యాజ్ ఎర్లీ యాజ్ పుట్టంగానే మనం కనుక్కోవచ్చు అండి. వైరల్ PCR టెస్ట్ అని ఉంటాయి, అది మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ అందరికీ చేస్తారా? అందరికీ చేయమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఉన్నారండి, తను రిమోట్ ఏరియాలో ఉంటారు, తనకి ఏంటంటే రెగ్యులర్ పీరియాడిక్ హెల్త్ చెకప్స్ జరగలేదు అనుకోండి, బికాజ్ షీఈ్ ఇన్ రిమోట్ ఏరియా. తన డైరెక్ట్ డెలివరీ టైంలో వచ్చింది, డెలివరీ టైంలో హెచ్ఐవి ఉందని తెలిసింది, అప్పటికి బేబీ డెలివరీ అయిపోయింది. సో ఆల్రెడీ అంటే ప్రెగ్నెన్సీ అంతా కూడా అమ్మ వైరస్ ఎక్కువ ఉంది, సో అప్పటికి ట్రాన్స్మిట్ అవ్వచ్చు బేబీకి, డెలివరీ టైంలో అవ్వచ్చు, వాళ్ళ పేదరికం కారణంగా ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ తో కూడా ట్రాన్స్మిట్ అవ్వ ఇవన్నీ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ తో కూడా అవుతుంది? బ్రెస్ట్ ఫీడింగ్ తో కూడా అవుతుందండి. సెక్షువల్ ట్రాన్స్మిషన్, ఐవి డ్రగ్ అబ్యూస్, నెక్స్ట్ మదర్ టు చైల్డ్ అంటే డెలివరీ టైంలో ప్లస్ తల్లి పాల నుంచి. డెలివరీ కూడా సిజేరియన్ సి సెక్షన్ చేయకపోతే నార్మల్ డెలివరీ అయితే అవుతుంది, సి సెక్షన్ అయితే అవ్వదు అని విన్నాను నేను. అవునండి. ఎస్పెషల్లీ మనకు నార్మల్ డెలివరీ టైంలో బ్లీడింగ్ అవ్వడం, ఆ టైంలో మెటర్నల్ బ్లడ్ బేబీకి కాంటాక్ట్ రావడం, సో ఆ టైంలో అది జరుగుతుంది కాబట్టి ఆ టైంలో ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని వి ట్రై టు గో ఫర్ సి సెక్షన్స్. సిజేరియన్ సెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ డెలివరీ టైంలో అయ్యే బ్లడ్ మిక్సింగ్ ఆర్ ఆ బ్లడ్ బేబీకి అంటడం అదంతా కాకుండా వి ట్రై టు మినిమైజ్ ఇట్. మినిమైజ్ చేయగలం కంప్లీట్గా చేయండి. అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అంటే ఒక అమ్మాయికి హెచ్ఐవి ఉన్నట్టయితే తను గర్భం దాల్చే ముందే తను హెచ్ఐవి మందుల మీద ఉండి ఆమె వైరస్ సప్రెషన్లోకి వెళ్తే అప్పుడు ఒక హెచ్ఐవి పాజిటివ్ అమ్మాయి కూడా నార్మల్ బేబీకి డెలివరీ చేయొచ్చు. అంటే వాళ్ళకు వైరస్ అంతా కంట్రోల్లో ఉంటుంది, సో ప్రెగ్నెన్సీ అంతా మందుల మీద ఉంటారు. సో డెలివరీ టైంలో సి సెక్షన్ చేస్తాము, బేబీ పుట్టినాక తల్లిపాలు ఇవ్వం. సో అట్లా మనము మోర్ దెన్ 99% బేబీకి రాకుండా కాపాడచ్చు. అంటే అట్లా మాకు చాలా పేషెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళకి తెలియాలిగా ఫస్ట్ అసలు. అవునండి, అది చాలా అవునండి. అంటే గుడ్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ సెంటర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ వాళ్ళు ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు అందరికీ హెచ్ఐవి పరీక్ష చేస్తారు. సో ఇప్పుడు మనకు చాలా మారినాయి. 2000తో చూసుకుంటే మన గవర్నమెంట్ ఏఆర్టీ ప్రోగ్రామ్స్ తోటి, గవర్నమెంట్ ఇంప్లిమెంటెడ్ ప్రోగ్రామ్స్ తోని వీఆర్ ఐడెంటిఫైయింగ్ మోస్ట్ పీపుల్ నౌ. కానీ ఇంకొందరు ఇంకా మరీ రూరల్ ఉన్నప్పుడు వాళ్ళకి అవేర్నెస్ లేక రాకపోవడం, అట్లా ఉన్న వాళ్ళకే ఇవి చూస్తున్నాం. సో యాజ్ సచ్ ఇప్పుడు మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్స్ అని గణనీయంగా తగ్గిపోయినాయండి. ఎందుకంటే అందరూ వెళ్తున్నారు, ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెచ్ఐవి పరీక్ష చేస్తారు. సో అట్లా చాలా మందిని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. ఇంకోటి కూడా డాక్టర్ గారు, గతంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడంతా హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ కూడా ఇయర్స్ టుగెదర్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు అని అంటుంటారు చాలా మంది. మొన్న ఒక డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్తున్నారు, ఆయన దగ్గర అయితే 35 years నుంచి ఒక పేషెంట్ ట్రీట్మెంట్ అవుతున్నారంట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హెచ్ఐవి అండి. దో జబ్బు ఉన్నా కూడా హెచ్ఐవి హ్యాస్ బికమ్ అ లాంగ్ టర్మ్ మేనేజబుల్ కండిషన్. అంటే ఇప్పుడు నేను చాలా మంది సార్ నాకు హెచ్ఐవి ఉంది ఎట్లా చాలా ఉంటాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, షుగర్ కి క్యూర్ లేదు, బీపీకి క్యూర్ లేదు, మందులు వేసుకొని కంట్రోల్ పెట్టుకొని భగవంతుడు ఇచ్చిన అన్ని సంవత్సరాలు బతకడం. హెచ్ఐవి కూడా అంతే. ఒక మనిషికి హెచ్ఐవి వస్తే, ఇప్పుడు నా ఏజ్ నాలాంటి పర్సన్కి వస్తే ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో హెచ్ఐవి మందులతో తను కూడా అంతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని ఇయర్స్ బతకొచ్చు. ద లైఫ్ స్పాన్ ఆఫ్ హెచ్ఐవి పర్సన్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ నాన్ హెచ్ఐవి పర్సన్. కాకపోతే కేర్ఫుల్ గా ఉండాలి, ఖచ్చితంగా మందులు వాడాలి.
మెడికేషన్ వేసుకుంటే లైఫ్ స్పాన్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్. మరి మెడికేషన్ వేసుకోకుండా అట్లా వదిలేస్తే డాక్టర్ గారు అప్పుడు హెచ్ఐవి ముదురుతుందండి. హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్ గా మారుతుంది. హెచ్ఐవికి ఎయిడ్స్ కి తేడా ఏంటంటే ఎన్ని రోజులు పడుతుంది అట్లా అదే మారడానికి? కొందరికి 2-3 సంవత్సరాలు పట్టచ్చు, కొందరికి 15 సంవత్సరాలు పట్టచ్చు, కొందరికి 10 సంవత్సరాలు పట్టచ్చు. Okay. చాలా మంది అంటారు సార్ ఏదో యాక్చువల్గా సర్జరీకి వెళ్తారు, హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందని. అప్పుడు దెన్ నా దగ్గరకు వస్తారు, సార్ ఏంటి సార్ నేను ఏదో సర్జరీకి అని వెళ్తే నాకు పరీక్ష చేశారు హెచ్ఐవి పాజిటివ్, నేను నార్మల్ ఉన్నాను, నాకు ఏం లేదు అని. చాలా మందికి అండి ఫస్ట్ లో హెచ్ఐవి వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, మళ్ళీ ముదిరినాక చాలా సిమ్టమ్స్ ఉంటాయి. ఈ మధ్యలో ఇట్ మే రేంజ్ ఫ్రమ్ ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్. కొందరు ఆ సంవత్సరాలు అన్ని వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ ఉంటారు. కొందరు ముందు ఐడెంటిఫై అయ్యకుండా లాస్ట్ 8s లో వస్తారు, సార్ ఏంటి సార్ నేను ఎప్పుడు నా లైఫ్లో నేను హాస్పిటల్కి ఇవ్వాలి, ఇప్పుడు వచ్చి నేను ఇంత ఇబ్బంది అవుతుంది ఏంటి అని. బికాస్ ఆ టైం అంతా కూడా ఏసిమ్టమాటిక్, ఏమీ సిమ్టమ్స్ హెచ్ఐవి ముదిరి ఎయిడ్స్ అయినప్పుడు అప్పుడు వాళ్ళకి అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లూజ్ మోషన్స్ అవ్వడం, లూజ్ మోషన్స్ అంటే 1-2 రోజులు కదండి, నెలల తరబడి అవ్వడం, బరువు 10 కిలోలు తగ్గిపోవడం, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం, నాలుకే పూత పోయడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, వీటన్నిటితోనే ఒక 70 kgs ఉన్న మనిషి 3-4 months లో హీ కెన్ కమ్ యాజ్ 30-40 కిలోస్ అంతా కూడా తగ్గిపోవచ్చు. సో ఆ టైంలోనే మనకు అన్ని సిమ్టమ్స్ బయటపడతాయి. సో అందుకని మేమేం సజెస్ట్ చేస్తామంటే ఎవరికైనా ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్ ఉంటాయి, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇట్లా అన్ఇన్హిబిటెడ్ సెక్షువల్ బిహేవియర్స్ ఉంటే వి ఆస్క్ దెమ్ టు గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్. అండ్ ఈ అంత స్పాన్ లో కూడా పరీక్షతోనే మనం చెప్పగలుగుతాం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. చూసి మామూలు సిమ్టమ్స్ అని చెప్పలేము. హెచ్ఐవి వచ్చిన ఎర్లీ ఫేజెస్ లో అంటే ఇంకొక కైండ్ ఆఫ్ పీపుల్ వస్తారండి, వాళ్ళు ఏదో ఒక సెక్షువల్ ఎక్స్పోజర్ అవుతుంది వాళ్ళకి, భయపడుతుంటారు. సో వాళ్ళు నెట్లో అంతా చదువుతారు, సార్ హెచ్ఐవిలో కొద్దిగా జ్వరం వస్తుంది, కొద్దిగా థ్రోట్ పెయిన్ ఉంటుంది, కొద్దిగా వీక్నెస్ ఉంటుంది, ఇవన్నీ చదివి నాకు ఉంది అని భయపడుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ లో ప్రాబ్లం ఏంటండి అంటే మనం చెప్పలేం, పరీక్షతోనే చెప్పగలుగుతాం. ఎందుకంటే సిమ్టమ్స్ అన్ని నాన్ స్పెసిఫిక్. మీరు కొద్దిగా ఎక్కువ వర్క్ చేసినా మీరు వీక్గా ఫీల్ అవుతారు, కొద్దిగా ఎక్కువ వర్క్ చేసి స్ట్రెస్ ఉన్నా కొద్దిగా హెడేక్ వస్తుంది. అంతటా వైరస్ ఉందండి, మామూలు కోల్డ్ కాఫ్ అనేది రెగ్యులర్ గా వస్తుంది. సో చాలా మంది ఆ ఎక్స్పోజర్ అయిపోయాక ఈ చిన్న సిమ్టమ్స్ అన్ని ఇంటర్నెట్లలో బాగా చదివేసి ఏ చిన్న జలుబు వచ్చినా నాకు హెచ్ఐవి అనుకుంటారు. సో వాళ్ళందరికీ అదే చెప్తాను, హెచ్ఐవి అనే టెస్ట్ చేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇంటర్నెట్లలో కొన్నిసార్లు వాళ్ళు ఓవర్గా లేని జబ్బును ఊహించుకొని కూడా చాలా మంది బాధపడే వాళ్ళు ఉంటారు. సో టెస్టింగ్ ఇస్ ద ఓన్లీ వే టు ఐడెంటిఫై. ఇంకోటి కూడా డాక్టర్ గారు నేను ఒకటి విన్నాను, ఏంటంటే ఎంత టెస్ట్ చేయించుకున్నప్పటికీ విండో పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక 3 months 6 months సంథింగ్, నాకు అది కరెక్ట్ గా తెలియదు. దాని నుంచి బయటపడేంత వరకు అంటే ఆ విండో పీరియడ్ అయిపోయేంత వరకు కూడా చేయించుకున్న వేస్ట్ తెలియదు, మళ్ళీ రిపీట్ చేయించుకోవాల్సిందే డౌట్స్ గనక ఉంటే అని విన్నాను. మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు మనకు 4th generation ఎలైజాస్ అనే అడ్వాన్స్డ్ పరీక్షలు వచ్చినాయి హెచ్ఐవిలో. ఇంతకు ముందు ఒక మనిషికి హెచ్ఐవి వస్తే మనకు 100% కన్ఫర్మేటరీ 6 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఇప్పుడు మనకు ఈ ఏవైతే 4th generation ఎలైజాస్ వచ్చాయి యాజ్ ఎర్లీ యాజ్ 21 days. అంటే ఒక మనిషి సెక్షువల్ గా ఎక్స్పోజర్ అయిన తర్వాత ఆయనకు ఒకవేళ జబ్బు కనుక సంక్రమించినట్టయితే 21 రోజు నుంచి పాజిటివ్ వస్తుంది. 100% కన్ఫర్మేటరీ 3 months. ఇప్పుడు నాకు 100 మంది వస్తారు, సార్ ఇట్లా నేను ఎక్కడికో వెళ్ళాను, తప్పు జరిగిపోయింది, నేను ఒక అమ్మాయితో సెక్షువల్ ఎక్స్పోజర్, నాకు ఇవన్నీ సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, ఆ సిమ్టమ్స్ బట్టి నేను చెప్పలేను, 100% నేను చెప్పలే. ఓకే 3 నెలలు అయినాక ఈ పరీక్ష చేయించుకో, 4th generation ఎలైజా నెగిటివ్ ఉంటే 100% దట్ ఆ సెక్షువల్ ఎక్స్పోజర్ నుంచి మీకేం హెచ్ఐవి రాలేదు అని. అది అప్పుడే తెలిసిపోతుంది. 21 days నుంచి పాజిటివ్ వస్తుందండి. అంటే కొందరిలో అంటే 100% నాకు కన్ఫర్మ్ గానే 3 months. ఇంకొకటి కొందరికి హై రిస్క్ ఎక్స్పోజర్ ఎర్లీగా ఐడెంటిఫై చేయాలనుకుని ఇంకొక పీసీఆర్ అనే పరీక్ష ఉంటుంది, కానీ అది అందరికీ చేయమండి. వెరీ హై రిస్క్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి ఈ ఫస్ట్ 21 days లో కూడా అంటే ఈ పీసీఆర్ అనేది ఇంకొక పరీక్ష ఉంటుంది, అది 11th day నుంచే పాజిటివ్ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు ఉన్న పరిజ్ఞానంతో యాజ్ ఎర్లీ యాజ్ day 11 వీ కెన్ ఐడెంటిఫై. సో day 11 నుంచి మాక్సిమం అంటే 100% ఇంకా నాకు డౌటే లేదు అనేది 3 months. ఫైనల్ టెస్టింగ్ 4th generation అయితే 3 months నెగిటివ్, దట్స్ ఆల్. ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొక డాక్టర్ గారు ఏదో సందర్భంలో వీటి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారండి, ఏంటంటే ఇప్పుడు ఒకవేళ హస్బెండ్కో వైఫ్కో ఒక పార్ట్నర్ ఉందనుకోండి, వాళ్ళు ఇంటర్ కోర్సులో కనుక కేర్ తీసుకొని ఉంటే ఎప్పటికీ అసలు రెండో పార్ట్నర్కి రాదు అని చెప్పారు. కాకపోతే పిల్లలు పుట్టకపోవచ్చు, అది నిజమా? సగం నిజం సగం అబద్ధం అండి. ఎందుకంటే ఇప్పటికీ చాలా, మీరు ఎప్పుడు మాట్లాడో నాకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు నాకు చాలా మంది పేషెంట్స్ హస్బెండ్ పాజిటివ్ వైఫ్ నెగిటివ్ లేదా వైఫ్ పాజిటివ్ అట్లా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు నార్మల్ లైఫ్ స్పాన్ తో పాటు నార్మల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ కూడా చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా నార్మల్ గా అనొచ్చు, అంత అడ్వాన్సెస్ వచ్చాయి. ఎలానో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు పాజిటివ్, వైఫ్ నెగిటివ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే హస్బెండ్ నుంచి వైఫ్ కి రాకుండా ప్రొటెక్ట్ చేయడం. ఓన్లీ థింగ్ ఈజ్ బై మెడికేషన్ అండి.
ఒకసారి ఇప్పుడు మనకు మోస్ట్ అడ్వాన్స్ హెచ్ఐవి మందులు ఉన్నాయి, రోజు ఒకటే పిల్ అండి, మెడికేషన్స్ ఉంటే 10 రకాల గోళీలు అవసరం ఒకటే లేదు. టాబ్లెట్, ఓహో బెస్ట్ అంత అడ్వాన్స్ అయిపోయింది. అంత అడ్వాన్స్ అయింది. ఒకసారి మందుల మీద స్టార్ట్ చేసినాక విత్ ఇన్ 6 weeks హస్బెండ్ వైరస్ అనేది లక్షలలో ఉన్న వేలలో ఉన్నా కూడా అన్డిటెక్టబుల్ లెవెల్స్ కి అయిపోతుంది, వైరస్ అంతా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అది కంట్రోల్ అయిందంటే ఇంకా అతను సేఫ్ కరెక్ట్. అంటే ఒకసారి యూ ఇస్ ఈక్వల్ టు యూ, అన్డిటెక్టబుల్ వైరల్ లోడ్ ఇస్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిసబుల్ డిసీజ్ ఈవెన్ త్రూ సెక్షువల్లీ. అంటే హస్బెండ్ కి మనం మందులు పెట్టి వైరస్ కంట్రోల్ చేసిన తర్వాత తను భార్యతోని నార్మల్ గా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిన భార్యకు రాదు. సో భార్యకు రానప్పుడు తను గర్భవతి అయితే భార్య నుంచి బేబీకి రాదు, భార్యకు రాకుంటే ఆబ్వియస్లీ బేబీకి రాదు. అంత పరిజ్ఞానం వచ్చిందండి. ఇప్పుడు అంటే కాండమ్స్ వాడకున్నా కూడా అంటే ఒకసారి వైరస్ కంట్రోల్లోకి ఉండి ప్రొవైడెడ్ వాళ్ళు ప్రాపర్గా మందులు తీసుకునేవాళ్ళు. దానికి కొన్ని క్లాజెస్ ఉన్నాయండి. హస్బెండ్ ఫస్ట్ వైరస్ కంట్రోల్లో ఉండాలి, ప్లస్ హస్బెండ్ రెగ్యులర్గా మందులు తీసుకునే వాళ్ళు. ఈ రెండు తీసుకొని ఆయన వైరల్ లోడ్ చెక్ చేసుకోవాలి అండ్ ఆల్వేస్ టాక్ టు యువర్ ట్రీటింగ్ డాక్టర్. కంట్రోల్ అంటే ఇప్పుడు నాకు చాలా అట్లా ఉన్నారండి, హస్బెండ్ పాజిటివ్ వైఫ్ నెగటివ్, వాళ్ళ పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని తీసుకొని కూడా వస్తారు. ఫీల్ సో హ్యాపీ యాజ్ ఎ డాక్టర్, యు ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఏదో తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే అనుకోకుండా కూడా హస్బెండ్ కి వచ్చి ఉండొచ్చు. ప్రతిసారి తప్పు జరిగితేనే వచ్చిందని కూడా లేదు కదా డాక్టర్. ఈ నీడిల్స్ తోటి మీరు అన్నట్లు కొన్నిసార్లు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తో కూడా వస్తుందంట కదా. కరెక్ట్ కరెక్ట్. అంటే అవన్నీ ఒకప్పుడు అండి. ఇప్పుడు మనకు అంతటా కూడా మంచి మంచి పరీక్షలు అన్ని బ్లడ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా స్క్రీన్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు రీయూజ్ చేస్తుండండి నీడిల్స్. అంటే ఇప్పుడు చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్లో ఒకప్పుడు మనకు ఒకరిది ఇంకోరికి పెడతారు, అప్పుడు తెలియనప్పుడు. కానీ ఇప్పుడు అంతా కూడా మారిపోయింది. మీరు ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అన్ని కూడా డిస్పోజబుల్ సిరంజ్ చేస్తారండి. మీరు ఎక్కడికైనా ఏ ఊర్లోకి వెళ్ళి నాకు ఒక బ్లడ్ వేస్తే మీకు కొత్త సిరంజ్ తీసేసి అందులోకి వెళ్ళి డిస్పోజబులే ఇస్తారు. అదంతా మారిపోయింది. అంటే మామూలుగా అంటే హెల్త్ కేర్ వల్ల వచ్చే చాలా తగ్గింది. అయితే ఇప్పుడు కేవలం ఈ సెక్సువల్ ఇంటర్ కోర్సెస్ వీటితో వస్తున్నవే ఉన్నాయి. అయితే ఐబీ డ్రగ్ అబ్యూస్ చెప్పాను కదండి. ఐబీ డ్రగ్ అబ్యూస్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ లో ఉండేసి వాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకొని ఆ టైంలో వాళ్ళు తీసుకొని మళ్ళీ షేర్ చేసేసుకుంటారు. ఇక్కడ తీసుకుని సో ఇట్లా తీసుకుని ఇమీడియట్ ఏం చేస్తున్నామో కూడా తెలుసుకునే సిచ్యుయేషన్ ఉండరు కదా వాళ్ళు. అవి యాక్చువల్ గా మన కంట్రీలో పంజాబ్ లో అక్కడ ఎక్కువ ఉన్నాయండి. మన స్టేట్స్ లో ఇంకా అయితే అంత కనబడట్లేదు. ఇప్పుడైతే ఈ రెండేనా ట్రాన్స్మిషన్ రీజన్స్? మేజర్ గా స్టిల్ ఇట్ ఇస్ సెక్షువల్ ట్రాన్స్మిషన్. ఒకవేళ అదే మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళు తల్లి అంటే వైఫ్ అంటే గర్భవతికి హెచ్ఐవి ఉన్నప్పుడు మందుల మీద లేకుంటే అది ఇంకొక ట్రాన్స్మిషన్. బట్ మోస్ట్ స్టిల్ ఇట్ ఈస్ సెక్షువల్ ట్రాన్స్మిషన్. మీరు ఇందాక చెప్పారు కదా హస్బెండ్ ఉంటే వైరల్ లోడ్ ని జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు వైఫ్ తోటని. మరి అలాంటప్పుడు అది డైలీ ఒక టాబ్లెట్ వేసుకోవాలి సరిపోతుంది. కాస్ట్లీ ఉంటాయండి లేదు. ఇప్పుడు మనకు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చినాయండి. ఇప్పుడు పర్ మంత్ అరౌండ్ 1800 to 2000 లో పేషెంట్ కెన్ గెట్ మెడికేషన్స్ త్రూ అవుట్ ద మంత్. 1800. ఇప్పుడు అది కూడా ఎఫర్ట్ చేయని వాళ్ళు గవర్నమెంట్ లో ఫ్రీగా ఇస్తారండి. కానీ ఇంత క్వాలిటీ అది చాలా మిత్ అండి. థ్యాంక్స్ మీరు అడిగారు. చాలా మందికి ఒక మిత్, ఫ్రీగా ఇస్తున్నారు కదా దట్ ఈస్ అ బిగ్ అదండి. నేను ఇప్పటికీ అదే చెప్తాను, మీకు దయచేసి ఫైనాన్షియల్ ఎఫర్టబుల్ లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళండి. గవర్నమెంట్ లో కూడా ప్రైవేట్ లో దొరికే అంత ఎఫెక్టివ్ డాలుటగ్రవిర్ బేస్డ్ రెజిమ్స్ అంటున్నామండి. ఇప్పుడు మన గవర్నమెంట్ స్పెండింగ్ సో మచ్ మనీ ఆన్ ఇట్ అండ్ అవి మోస్ట్ అవైలబుల్. అంటే ప్రైవేట్లో అయితే ఎంత మంచి అవైలబుల్, ఫ్రీగా గవర్నమెంట్లో అదే గోళీ అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఎఫర్ట్ చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇప్పటికి కూడా దయచేసి మందులు తీసుకు. ఎందుకండి అంటే హెచ్ఐవిలో మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఫస్ట్ వాళ్ళ ఫైనాన్స్ కూడా డిస్కస్ చేస్తాను. హెచ్ఐవి మీద మందులు ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను 1500 ఎఫర్ట్ చేయలేను అన్నప్పుడు నేను అక్కడే తీసుకోమంటాను. ఎందుకంటే హెచ్ఐవి మందులు అన్నిట్లాగా కాదండి. కొన్ని రోజులు వేసుకొని మందులు ఆపేస్తే మందులు సరిగ్గా పనిచేయవు. బీపీ షుగర్ లాగా మెడిసిన్స్ కావు. ఓకే కొన్ని రోజులు వేసి మళ్ళీ వేసుకుంటే బీపీ కంటే అట్లా ఉండదు. వారానికి ఒకసారి మర్చిపోయినా నెలకు ఒక 4-5 సార్లు మిస్ అవుతున్నాం అనుకోండి, ఓవర్ ద టైం మందులు పనిచేయవు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అడ్హరెన్స్ ఇస్ ద కీ అంటాం. అంటే మందులు పనిచేయాలంటే ఫస్ట్ క్రైటీరియా ఎవ్రీ డే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, రోజు నైట్ తిన్న తర్వాత పడకుండా గోళీ వేసుకోవాలి. ఒక్కటే కదా, ఒక్కటే గోళీ. ఇంకా అసలు మర్చిపోవటం అదే ఒక్కటే గోళీ. అది దాని మీద చాలా మంది అడుగుతారు, సార్ నాకు ఇంకా క్యూర్ రాలేదా, ఇది కూడా వేసుకోవాలని. అదే వాళ్ళకి అంటాను, అమ్మా మీరు హైపర్ టెన్షన్ కి డయాబెటీస్ కి నిన్ని గోళీ వేసుకుంటారు, ఇన్సులిన్ వేసుకుంటారు, ఆల్ ఐ ఇస్ 1 టాబ్లెట్. సో అండ్ ఇంకోటి చాలా కూడా ఇష్యూస్ ఏంటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అండి. చాలా మంది మా ఊర్లోకి రానివ్వరు, మాట్లాడరు, చెప్పరు, ఇట్లాంటివి ఉంటాయి. సో ఒక పేషెంట్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇంకా ఎవరికి చెప్పని కూడా నాతో చెప్తారు. బికాస్ కొంచెం అంటే మన మనిషి అనే ఫీలింగ్ వచ్చి కొంచెం ఇంటరాక్ట్ అయితే మీరు ఆటోమేటిక్ గా చాలా మంది వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఇవి అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను మా అన్నకో చెప్పాలని భయపడతారు, వాళ్ళు మమ్మల్ని ఎక్కడ దగ్గర రానియరు. కానీ ఒకటి ఉంది కదా డాక్టర్ గారు, డాక్టర్ దగ్గర అడ్వకేట్ దగ్గర ఏది దాచొద్దంట. ఏ తప్పు చేసినా డాక్టర్ దగ్గర చెప్పేయాలి. మనం ఎలాంటి పని చేసి అడ్వకేట్ దగ్గరికి వచ్చామో అడ్వకేట్ కి చెప్పేయాలంట. లాయర్ కి డాక్టర్ దగ్గర ఎస్పెషల్లీ దట్ హోల్డ్స్ ట్రూ ఫర్ హెచ్ఐవి పేషెంట్స్. వాళ్ళు అన్ని మాట్లాడతారు అండ్ దే ఫీల్ సో కంఫర్టబుల్.
మోర్ ఆఫ్ లైక్ ఒక పర్సనల్ లెవెల్ రిలేషన్ కూడా పేషెంట్ తోని డెవలప్ అవుతుంది. కరెక్ట్ గా చెప్తేనే మీరు ట్రీట్మెంట్ రైట్ ట్రీట్మెంట్ కరెక్ట్ ఇవ్వగలుగుతారు. కరెక్ట్ అక్కడ కరెక్ట్ గా చెప్తేనే కేసు నుంచి బయటికి తేగలుగుతాడు. కరెక్ట్ కరెక్ట్ ఎవ్రీథింగ్ వీళ్ళు మాట్లాడే, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా ఉంటాయి సార్. నాకు హెచ్ఐవి ఉంది, నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేను ఎత్తుకుంటాను, తినిపిస్తాను, వాళ్ళు అప్పుడే వచ్చిన ముద్దు నాకు వాళ్ళకేమన్నా సార్ క్లియర్గా చెప్తాను. హెచ్ఐవి అనేది ఏమంటారు ఫుడ్తోనో, బెడ్షీట్తోనో, టవల్తోతో, సోప్తోటో పిల్లలకి తినిపేయడం వల్లనో, ఒక గృహిణి ఉంటే సార్ నాకు చెయ్యి కట్టే అది బ్లడ్లో అందులో పడేసి నా పిల్లలకి అట్లా ఏం రాదమ్మా. అట్లా అంత సింపుల్ అట్లా కూడా రాదా సార్? బ్లడ్ పడినా గానీ బ్లడ్ అంటే ఒకటి అట్లా రాదండి. ఒకసారి వైరస్ కంట్రోల్ ఉంటే ఇట్స్ అన్లైక్లీ టు ట్రాన్స్మిట్. అవునా? సో అంత అడ్వాన్స్ నేను చెప్పాను, వైరస్ కంట్రోల్ అంటే వాళ్ళు నార్మల్ సెక్షువల్ ఇంటర్ కోర్సే చేసుకోవచ్చు. ఇదంతా బాగా వచ్చింది డాక్టర్ గారు, ఒక పిల్ల వచ్చేసి ఇంత అయింది, అసలు కంప్లీట్ గా తీసేసేదానికి మెడిసిన్ రాదా? అది కూడా చాలా మంది అడుగుతాను. అన్ఫార్చునేట్ యాజ్ ఆఫ్ నౌ లేదండి. చాలా మంది సార్ క్యూర్ లేదంటే నేను ఒకటే అంటే అమ్మ ఇదే గోళీ మీకు క్యూర్, ఇది మీరు రోజు వేసుకున్నారంటే లైక్ నేను మీకు 10 గోళీలు రాయట్లేదు, ఫైనాన్షియల్లీ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. ఆల్ యూ నీడ్ టు టేక్ దిస్ పిల్ ఎవ్రీడే. తీసుకుంటే భగవంతుడు ఇచ్చిన సంవత్సరాలు మీరు హెల్దీగా ఉంటారు, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. ఏం లేదు. అన్ఫార్చునేట్లీ యాజ్ ఆఫ్ నో క్యూర్ లేదండి. చాలా మందికి కూడా ఈ అపోహలు ఉన్నాయి, ఎవరో ఎక్కడ వెళ్తే ఏదో నాటు మంది అవుతే క్యూర్ అవుతుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని దయచేసి అది చేసుకోవద్దు. ఒకవేళ క్యూర్ ఉంటే గవర్నమెంట్ అవన్నీ చేస్తున్నాయండి. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద గవర్నమెంట్ టు స్పెండ్ సో మెనీ క్రోర్స్ ఆన్ మెడికేషన్స్? వాళ్ళు తీసుకుపోయి నోబెల్ ప్రైజ్ ఇస్తారు క్యూర్. నిజంగా ఇప్పుడు అనుకుంటే ఎవరైతే సో కాల్డ్ క్లెయిమింగ్ దే విల్ బి గివెన్ నోబెల్ ప్రైజ్ క్యూర్ ఇస్తే. యాజ్ ఆఫ్ నౌ క్యూర్ లేదు. లేదంటే దానికే కాపీ రైట్స్ ఇచ్చేసి అన్ని ఇచ్చి గవర్నమెంటే తీసుకుంటదేమో తెలియదు కదా. అన్ఫార్చునేట్ ఏంటండి అంటే మనకు యూ వాంట్ టు లిజన్ ఏ కంఫర్టింగ్ లైఫ్. అంటే ఎప్పుడు కూడా నిజం కంటే కూడా మంచిగా అనిపించే అబద్ధం తొందరగా పోతుంది. ఏదో ఇట్లా జరుగుతుంది ఇప్పుడు జాతక ఏదో సంథింగ్ ఏదో సడన్ గా నాకు ₹1,00,000 వస్తాను వినడానికి చాలా బాగుంటుంది, రియాలిటీ అది జరగదు. ఇట్స్ ద సేమ్ థింగ్ లైక్ దిస్. బట్ స్టిల్ యూ హ్యావ్ ఎక్సలెంట్ మెడికేషన్, లైఫ్ స్పాన్ ఈక్వల్, హ్యాపీగా పిల్లలతో ఉండొచ్చు, ఒక హస్బెండ్ వైఫ్ పిల్లల్ని కూడా కనవచ్చు, అవన్నీ ఉన్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్కి సంబంధించి చాలా ఇష్యూస్ చెప్పారు డాక్టర్ గారు. ఎందుకంటే అంతా మర్చిపోతున్నటువంటి తరుణము, ఏం కాదులే అయిపోయింది తగ్గిపోయింది అనుకుంటా, ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ పెరగటము, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దానికి ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ ఎలా వచ్చాయి, అవన్నీ చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎవరికైనా ఉంటే మీ నెంబర్ డిస్ప్లే చేస్తాము, తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు డాక్టర్. ఏదైనా అవసరం ఉంటే నీడ్ పీపుల్ ఎవరైనా ఉంటే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.